48 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 50 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 42 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసి 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ అనేది మనం 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. 3 ఇంచెస్ ఏమో నెక్ వైడ్ అండ్ 4.5 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ తీసుకుంటాము. ఈ 46 నుంచి 50 సైజ్ వరకు కూడా షోల్డర్ అనేది 7.5 ఇంచెసే తీసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7.5 ఇంచెసే తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచెస్ తీసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ లైన్ కాస్త స్లాంట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్, ఇది వచ్చేసి 7.5 ఇంచెస్, ఇది వచ్చేసి 3 ఇంచెస్, ఇది వచ్చేసి 4.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 12 ఇంచెస్ వస్తుంది. సో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 12.5 ఇంచెస్. ఈ లైన్లో మనం 12.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 12.5 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 12 ఇంచెస్ వస్తుంది. దాంట్లో 1/2 ఇంచ్ తీసేసామనుకోండి 11.5 ఇంచీలు. సో ఇది మనకి 11.5 ఇంచీలు ఉండాలి. ఒకసారి చెక్ చేస్తాము. ఇది వచ్చేసి 11.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. వేస్ట్ వచ్చేసి 42 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10.5 ఇంచెస్. ఇక్కడ 10.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది వచ్చేసి మనకి 11.5 ఇంచీలు ఉంది. దీన్ని సగానికి మార్క్ చేస్తాము, అంటే 1/4 ఇంచీలు. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి వచ్చేసి 5.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్. ఇది మనకి వన్స్ టక్స్ పట్టాక 10.5 ఇంచీలు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్, ఇది 12 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను 10.5 ఇంచీలు తీసుకుంటున్నాను. అండ్ కింద నెక్ వైడ్ వచ్చేసి 3.5 ఇంచీల వరకు తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఒక కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికండి. ఇక్కడ షోల్డర్ దగ్గర స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసిస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదండి, నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి అట్లా డ్రా చేసి వదిలేస్తున్నాను. అండ్
ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తామండి. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేస్తాం ఫస్ట్. అండ్ స్కేల్ యూస్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 1/2 ఇంచు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లాగా ట్రేస్ చేస్తాము. ఇక్కడ లైన్ డ్రా చేస్తామండి. ఇక్కడ 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, అది మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ కదండి, బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో అందుకని ఇట్లాగా లైన్స్ మార్క్ చేస్తాం ఫస్ట్. అండ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3 నుంచి 3.5 ఇంచుల వరకు నెక్ వైడ్ కింద తీసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాగా ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తామండి, నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 12 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 13.5 ఇంచెస్. సో ఇక్కడ మనం 13.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ డాట్ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్కి 13.5 ఇంచెస్కి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. సో 16.5 ఇంచెస్, ఇంకా 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. సో ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 16.5 ఇంచెస్. నెక్స్ట్ ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచెస్ కదా, అందులో 10వ తీసుకుంటే 4.8 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 5.3 ఇంచెస్. ఇక్కడ 5.3 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ 5.3 ఇంచెస్ మార్క్ చేస్తాం. మనం ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ కాస్త కింద వరకు లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ మనం 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనం 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేస్తామండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ తీసుకొని ఇట్లా కలుపుతాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 2.5 ఇంచీలు మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ వచ్చేసి 30 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఈ 48 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ షోల్డర్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేసామండి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటాము, అందుకని మార్క్ చేసి వదిలేసాము.
ఇది కూడా కట్ చేసేస్తాము. ఇక్కడ వచ్చేసి జస్ట్ చిన్న కర్వ్ షేప్ వేయాలండి. సో ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.